బాలు మీనా మాటల ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని బాలు విషయంలో తప్పు చేశానని కుమిలిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనోజ్ పూర్తిగా కోలుకొని ఇంటికైతే వస్తాడు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన రాజేష్, ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావంటే బాలుగాడి దయ్యే, వాడే వాడు కడుతున్న చీటీ డబ్బులు మొత్తం కూడా తీసుకువచ్చి నీకు ఆపరేషన్ చేయించాడు అని చెప్తాడు. అప్పుడే మనోజు దానికి కూడా వంకరగానే మాట్లాడతాడు. వాడెందుకు తీసుకొచ్చాడో తెలుసా ఆ డబ్బులు? తర్వాత ఒకవేళ నాకు చూపు రాకపోతే మా అమ్మ వాడిని బ్రతకనివ్వదని వాడు తీసుకొచ్చాడు, అంతే తప్ప వాడికి నా మీద ఏమీ ప్రేమ ఉండదు అని చెప్తూ ఉంటాడు మనోజ్. ఆ మాట విని బాలు అయితే నవ్వుకుంటాడు. ఇక అలా నవ్వుతున్న బాలుని చూసి ఇక ప్రభావతి అయితే ఏంట్రా అలా నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటే, వీడు తమ్ముడు ప్రేమని భలే అర్థం చేసుకున్నాడు, అందుకని నవ్వొస్తుంది అని బాలు అనడంతో ఆ మాట విని అప్పుడే ఇక మరి వాడు చెప్పింది నిజమే కదా అని ప్రభావతి అంటుంది. ప్రభావతి మాటలకి అప్పుడే సత్యం, అసలు మీరు మనుషులేనా లేకపోతే మానవ మృగాల? రే, నీ కంటి చూపు రావడంతో నీకు కళ్ళుకు మళ్ళీ నెత్తికి నెక్కాయిరా, అందుకే అలా మాట్లాడుతున్నావు. ఆ రోజు నా కళ్ళు కనిపించడం లేదు అని అంత ఏడ్చావు కదరా. ఆ రోజు నిన్ను చూసి వీడెంత బాధపడి డబ్బుల కోసం ఎంతమందిని అడిగాడో నాకు కూడా తెలుసు. కానీ నీ భార్య మాత్రం మొత్తం నేను చూసుకుంటానని మీ అమ్మతో చెప్పింది తప్ప ఒక్క రూపాయి కూడా తను తీసుకురాలేదు, ఇవ్వలేదు అని సత్యం అనంగానే అప్పుడే ఇక రోహిణి, అది మావయ్య గారు, నేను తీసుకొద్దామని అనుకున్నాను, ఇంతలో బాలు ఇచ్చేశాడు అని చెప్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు తీసుకొద్దామనుకున్నావా? ఇంతలో ఆయన ఇచ్చేశారా? అయినా ఇంత డబ్బు అవుతుందని ఆపరేషన్కి నర్సు చెప్పినప్పుడు ఈయన నిన్ను అడిగారా లేదా నీ దగ్గర డబ్బులున్నాయా అని? నువ్వేం చెప్పావు? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవు బాలు అని ఏడ్చావు కదా, ఏ గుర్తు రాలేదా? మళ్ళీ ఇప్పుడు అంత అబద్ధం చెప్పేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది మీనా. అవును, నువ్వు బ్యూటీషియన్వి, అలాగే మనోజు పెద్ద బిజినెస్ మ్యాను, మరి మీ అకౌంట్స్లో కనీసం 1,00,000 రూపాయలు కూడా లేవా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏదో తమ్ముడు కదా అని అన్నయ్య ప్రాణాలు కాపాడదామని తను నా చీటీ కట్టారు నాకు మెళ్ళో తాడు కొనడానికి. ఆ చీటీ డబ్బులతోనే ఈరోజు మనోజ్ కళ్ళు వచ్చాయి, అంతే తప్ప ఆయన ముందు వెనక ఆలోచించలేదు. బంగారం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, కానీ ఆపరేషన్ జరగకపోతే తన అన్నయ్య చూపు ఎక్కడ కోల్పోతాడని భయమేసి ఆయన ఇదంతా కూడా చేశారు అని అనడంతో అప్పుడే ఇక అంటూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి, అయినా పాపం అన్నయ్య అంటే ఎంత ప్రేమో, అన్నయ్య అన్న ప్రేమ ఉన్నవాడైతే నా పెద్ద కొడుకు విషయంలో అలా చేయడు కదా, అన్ని నాటకాలే మనోజ్ అన్నట్టు అని ఇక ప్రభావతి అయితే అంటుంది. ఇక ఆ మాట విని బాలుకి చాలా బాధ కలుగుతుంది. అప్పుడే రాజేష్, రింగ్ వస్తాన్రా, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో బాలు అని వాళ్ళ ముందే రాజేష్ చెప్తాడు. మా అన్నయ్య, మా తమ్ముడు, మా అమ్మ నాన్న, నాకు వీళ్ళందరూ కూడా ప్రాణం, అందుకే వాళ్ళు ఎంత అవమానించినా ఇంట్లో నుంచి నేను బయటికి రావడం లేదు. మీనాని వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా కూడా మీనా కూడా అందరితో కలిసి ఉండాలని అంటుంది అన్నావు, కానీ నిన్ను నీ భార్యని వీళ్ళు ఈ జన్మలో అర్థం చేసుకోలేరురా, మీ కష్టాన్ని వీళ్ళు గుర్తించలేరు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడంతో రాజేష్ చెప్పి ప్రతి ఒక్కడు నీతులు చెప్పేవాడే అని తిట్టుకుంటూ ఉంటాడు మనోజ్. అప్పుడు ఇక అంటూ ఉంటాడు సత్యం, రే బాలు, ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నిన్ను నీ ప్రేమని నేను అర్థం చేసుకుంటాన్రా. ఆ రోజు వీడి గురించి నువ్వెంత తప్పించిపోయావో నాకు తెలుసు, కానీ వాడు ఇప్పుడు గట్టు మీదకి వచ్చేశాడు కదా, సమస్య నుంచి బయటపడి అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. వాడి మాటలు, మీ అమ్మ మాటలు ఏమీ పట్టించుకోవద్దు అని సత్యం అయితే చెప్తాడు. తరువాత ఇక బాలు ఒక్కడే బయట కూర్చొని ఉంటారు. అందరూ కూడా భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక బాలు మాత్రం భోజనం చేయకుండా మెట్ల మీద కూర్చొని ఉంటాడు. అప్పుడు ఇక మీనా బయటికి వస్తుంది. ఇక బయటికి వచ్చి చూసి, అదేంటి ఇక్కడ కూర్చున్నారు, ఇంకా భోజనానికి వస్తున్నారు కదా అని నేను అక్కడ ఎదురు చూస్తున్నాను, రండి భోజనం చేద్దాము అని అడుగుతుంది మీనా. నాకొద్దు మీనా, ఆకలిగా లేదు అని బాలు అనడంతో, ఏంటి మీ అమ్మ మాటలకి బాధపడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇంతలో వాటర్ బాటిల్ కోసమని తన రూమ్లో నుంచి కిందకి వస్తుంది ప్రభావతి.
ఇక వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్తూ ఉండగా, ఇదేంటి తలుపులు తీసున్నాయి, ఇంకా ఈ మీనా బాలు నిద్రపోలేదా అని అనుకుంటూ ముందుకైతే వస్తుంది. అప్పుడు ఇక బాలు మీనాతో అంటాడు, మీనా, మా అమ్మ నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది మీనా. మా పెద్దన్నయ్య చావుకి కారణం నేనేనని ఇంకెన్ని రోజులు నన్ను అపార్థం చేసుకుంటుంది, నన్నెందుకు నమ్మడం లేదు అని అంటూ ఉంటాడు బాలు. బాలు అన్న మాటలకి అప్పుడు ఇక ప్రభావతి వెనకే ఉండి అలా తలదించుకొని వాళ్ళ వైపు చూస్తుంటుంది తప్ప ఏమీ మాట్లాడదు. ఇంతలో మీనా అంటుంది, మీరు మీ అన్నయ్యని ఎంత ప్రేమించేవాళ్ళో చాలాసార్లు మీ మాటలతో నాకు తెలియజెప్పారు. ఈరోజు కూడా మనోజ్కి కళ్ళు తెప్పించాలని మీరు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా అప్పు తీసుకొని వచ్చారు. కానీ రోహిణి మాత్రం ఎక్కడ కూడా ప్రయత్నించలేదు, ఎవరికి ఫోన్ కూడా చేయలేదు. తను కూర్చొని బాధపడుతూ ఏడుస్తుంది తప్ప తను డబ్బులు తీసుకొచ్చి ఆపరేషన్ చేయిందామని తను అనుకోలేదు. కనీసం వాళ్ళ మావయ్య కూడా ఫోన్ చేసి అడగలేదు. తను కోటీశ్వరరాలు అంటారు, కానీ తనకి అవసరానికి డబ్బులు ఇచ్చే నాదుడే కరువు అవుతాడు. అదేంటో నాకు అర్థం కాదు. మరి అత్తయ్య ఇవన్నీ కూడా ఎందుకు పట్టించుకోరో కూడా తెలీదు అని అంటూ ఉంటుంది మీనా. ఇక మీ విషయానికి వస్తే, అత్తయ్య మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు. ఆ రోజు మనోజ్ మీ పెద్దన్నయ్యని బలవంతంగా నీళ్ళల్లో తోసేస్తే ఆ నిందని మీ మీద వేసుకొని మీరు జైలుకి వెళ్ళారు. ఈ విషయం మీ నాన్నకి తెలిసినా మీ నాన్నని మీ అమ్మతో చెప్పొద్దని మాట తీసుకున్నారు. అందుకే మావయ్య ఈ విషయంలో గొడవ వచ్చినా సరే ఆ విషయాన్ని బయట పెట్టుకుపోవడం మీ మీద ఉన్న గౌరవం. మీరు ఇదంతా కూడా చేశారని అంటే మీరే ఇదంతా కూడా చేశారని అత్తయ్యకి తెలియదు కదా. అంటే మీరు మనోజ్ మీద నింద వేయకుండా, మనోజ్ అరెస్ట్ అవ్వకుండా ఆ నిందని మీరే వేసుకుని వెళ్ళారని అత్తయ్యకి తెలీదు. మనోజ్ కూడా ఎప్పుడు కూడా ఈ నిజాన్ని బయట పెట్టలేదు అని మీనా అయితే అంటుంది. మావయ్య గారికి నాకు తప్ప ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలీదు. అందరి దృష్టిలో మీరు మీ అన్నయ్యని చంపిన హంతకుడు. కానీ ఆ రోజు మీ అన్నయ్యని కాపాడడానికి మీ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మీరు చేసిన ప్రయత్నం అంతా కూడా మావయ్య గారు నాతో చెప్పారు. అయినా మీరు తప్పు పని చేశారండి. ఎప్పుడైతే మీ అమ్మ మిమ్మల్ని మీ అన్నయ్యని చంపేశారని అపార్థం చేసుకుందాం, మావయ్య గారితో పాటు మీరు కూడా అత్తయ్యకి ఈ నిజం చెప్పేయాల్సింది. మావయ్య గారు నన్న చెప్పనివ్వాల్సింది. మీరు చెప్పకుండా తప్పు చేశారు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని బాలు చెప్తాడు, ఈ విషయం మా అమ్మకి తెలిస్తే మా అమ్మ తట్టుకోలేదు మీనా. ఎలాగో నేను నష్టజాతకుండని, నా వల్ల ఇంట్లో ఎవరొకరు చనిపోతారని మా అమ్మ మనసులో ముద్ర పడిపోయింది. అందుకని మా అమ్మ నేను చేశానంటే టక్కుమని నమ్మేసింది. మనోజ్ చేశాడంటే నమ్మేది కాదు, వాడు జైలుకి వెళ్తే తట్టుకునేది కాదు. అందుకని నేను కూడా నిజాన్ని బయట పెట్టకుండా ఆపేశాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే అంటూ ఉంటుంది మీనా, మరి ఇంకెందుకు బాధపడుతున్నారు, పదండి భోజనం చేద్దాము అని అంటూ ఉంటుంది మీనా. ఇదంతా విని ప్రభావతి గదిలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తుంది. అలా ఏడుస్తున్న ప్రభావతిని చూసిన సత్యం అంటూ ఉంటాడు, ఏమైంది ప్రభా, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే చాలా పెద్ద తప్పు చేశానండి. బాలు విషయంలో బాలుని అపార్థం చేసుకొని ఏ కన్న తల్లి కూడా ఏ కొడుకు విషయంలో చెయ్యరాని తప్పులు నేను బాలు విషయంలో చేసి చాలా పొరపాటు చేశాను. బాలుకి నేను చాలా ద్రోహం చేశాను అని ఏడుస్తుంది ప్రభావతి. అలా ఏడుస్తున్న ప్రభావతిని చూసి అప్పుడు ఇక అంటూ ఉంటాడు సత్యం, ఏంటి నువ్వు మాట్లాడేది, బాలు మీనా మాట్లాడుకోవడం నేను విన్నానండి. మన పెద్దోడిని చంపింది మనోజ్ అంట కదా అని అనంగాల్ని అప్పుడు ఇక నిజం తెలిసిపోయింది కదా ప్రభావతి కని. ఇక సత్యం, అవును ప్రభా, మన పెద్దోడు చావుకి కారణం మనోజే. కానీ ఈ విషయం వాడు బయట పెట్టకుండా బాలు మీద నింద వేసేశాడు. వాడు జైలుకి వెళ్ళకూడదని వాడిని జైలుకి వెళ్ళేలా చేశాడు అని సత్యం అంటాడు. అప్పుడు ఇక ప్రభావతి ఇక సత్యాన్ని పట్టుకొని ఏడుస్తూ, బాలుని నేను అసలు ఎలాగ ఎదురుగా నిలబడి నా ముఖాన్ని చూపించగలను, ఎంత పెద్ద తప్పు చేశానండి అంటూ ఏడుస్తూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.